జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు, జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టే అని, వారు సస్పెండ్ చేసినటువంటి డిగ్రీ కరెక్టే అని చెప్పి జస్టిస్ కేసీ భాను గారు, జస్టిస్ శ్రీమతి అనీస్ గారి బెంచి ఆ ఉత్తర్వుల్ని సమర్థించింది. ఫైనల్ అప్పీల్ ఇంకా డిస్పోజల్ కాలేదు, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్ ఉంది. సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులని డివిజన్ బెంచ్ కొట్టేసింది. కానీ అయ్యా కేటీఆర్ గారు సరిగా వినండి, కానీ సర్వే నెంబర్ 77 అఫీజ్పేటలో 8 ఎకరాల భూమిని కొంతమంది ఫ్రాడ్యులెంట్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కోర్టు ఇచ్చిన డిగ్రీని సస్పెండ్ చేసినాక, సస్పెండ్ అయినటువంటి డిగ్రీ తోటి ఒక అతను పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చేసుకొని అయ్యా గౌరవ మున్సిపల్ మంత్రి గారు, ఈ భూమి నాది, నాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి వారు మీ మున్సిపల్ ఆఫీస్కి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. నేను ఇవన్నీ సమాచార హక్కు చట్టం కింద జిహెచ్ఎంసీకి వెళ్ళి తెచ్చుకున్నటువంటి ప్రొసీడింగ్స్. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీటింగ్ అవుతుంటుంది అక్కడ, అప్లికేషన్స్ మీద ఏం చేయాలనేది. ఫీజు కట్టమని 1/3/2016 నాడు నోటీస్ ఇచ్చారు వాళ్ళకి. ఆన్ రికార్డ్ జిహెచ్ఎంసీ ప్రొసీడింగ్స్ అన్న ఇవన్నీ. 1/3/2016 నాడు మీరు ఫీజు కట్టుండ్రి ఇంత అని చెప్పి నోటీస్ ఇచ్చారు. తర్వాత ద అప్లికెంట్ సబ్మిటెడ్ ఆర్టీజీఎస్ రిసిప్ట్, 25 లక్షలు ఆర్టీజీఎస్ కట్టినట్టు మీరు 1వ తారీఖు నాడు లెటర్ ఇస్తే ఆయన 3వ తారీఖు నాడే కట్టేసిండు. ఆయన 5వ తారీఖు నాడు ఆర్టీజీఎస్ కట్టేసిండు. ఫైల్ ఎంత వేగంగా మూవ్ అవుతుంది చూడండి. అస్మదీయుల కోన్యాయం, తస్మదీయుల కోన్యాయం. వెంటనే ఫైల్ మూవ్ అయింది. నెక్స్ట్ పేజీ కొన్ని ప్రొసీడింగ్స్ ఎంత స్పీడ్గా ఉంటాయి. 11 మేకి వచ్చేసరికి మళ్ళా 58 లక్షలు ఇంకొక ఆర్టీజీఎస్ కట్టినట్టు రిపోర్ట్ రాసిరు. ఇవన్నీ జరిగినాయి. ఒక 10 మీటింగులు జరిపినట్టు రాసిరు తూతు మంత్రం కింద. నేను బ్యాంకు చాలన్లు, ఆర్టీజీఎస్ రిపోర్ట్లు అన్నీ తీసుకొచ్చినాను. ఫైనల్గా ఏం రాసిండ్రు, హెన్స్ దిస్ మే బి ఫార్వర్డెడ్ టు ఏసీపీ ఫర్ టేకింగ్ ఫీజ్ అండ్ యాక్షన్ ప్లీజ్ అని రాసి సంతకం పెట్టిరు. ఎవరెవరు ఉన్నారు ఈ కమిటీలో అది కూడా తెప్పించినాను. ఈ కమిటీలో ఇది ఇచ్చి ప్రొసీడింగ్ ఇచ్చి ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిర్రు, బిల్డింగ్ కట్టుకోరని పర్మిషన్ ఇచ్చిర్రు. కోర్టు సస్పెండ్ చేసినటువంటి డిగ్రీలో 8 ఎకరాలలో అపార్ట్మెంట్ కట్టుకోండి అని జిహెచ్ఎంసీ ఒక పర్మిషన్ ఇచ్చింది. గౌరవనీయులు ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు దీంట్లో, ఎవరెవరు ఈ కమిటీ సభ్యులు అనేది మనం చూస్తే, ఈరోజు ఈ లీక్ వీరుడు, లీక్ పంచాయతీ అని మొత్తం పంచాయతీ నడుస్తున్నటువంటి గౌరవనీయులు, ప్రస్తుత టీఎస్పీఎస్ చైర్మన్ గా ఉన్నటువంటి వారు, ఇవన్నీ వారు కట్టినటువంటి ఫీజులు, ఇవన్నీ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ కలెక్ట్ చేసినటువంటి ఫీజు రిసిప్ట్లు, ఇవన్నీ కూడా బ్యాంకు ద్వారా పోయినటువంటి ఆర్టీజీఎస్ కాగితాలు, ఇవన్నీ పెడితే పైసలు అయితే వచ్చేసినాయి కదా, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేయండి అని రాసేసిరు. రాసేసి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చేసింది. ఆ పర్మిషన్ ఇచ్చిన దాంట్లో members present in the building committee meeting held on 16/12/2015 at 9:30 AM. Name and designation గౌరవనీయులు డాక్టర్ బి జనార్దన్ రెడ్డి ఐఏఎస్ గారు, కమిషనర్ అండ్ స్పెషల్ ఆఫీసర్ జిహెచ్ఎంసీ. రెండవది ఎవరు, గౌరవనీయులు శ్రీ బి భీమరావు గారు, ఇన్ఛార్జ్ ప్లానింగ్ ఆఫీసర్ హెచ్ఎండిఏ గారు. మూడవది గౌరవనీయులు శ్రీ ఎస్ దేవేందర్ రెడ్డి గారు, చీఫ్ సిటీ ప్లానర్ జిహెచ్ఎంసీ. ఈ కమిటీ కూర్చొని హైకోర్టు రద్దు చేసినటువంటి భూమికి అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిరన్న. ఇస్తే బిల్డింగ్ కట్టేస్తుర్రు, అపార్ట్మెంట్లు అయిపోతున్నాయి. దాదాపు 500 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అపార్ట్మెంట్ల అమ్మకాన్ని మీరు లబ్ధి చేసిర్రు అన్న. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి, బ్రోకరిజం అనాలనా, కమిషన్ ఏజెంట్ పని అనాలనా, ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారు అనాలనా, ఏమనాలనో గౌరవనీయులు కేటీఆర్ గారు చెప్పాలి. నేను అంటలేను రామన్న, రఘునందన్ రావుకు నోటీస్ ఇవ్వాలి, బండి సంజయ్కి నోటీస్ ఇవ్వాలి, ఏడ కేసులు దొరుకుతాడో బొక్కలేయాలి, ఎయిర్ మేము స్వాగతిస్తా ఉన్నాం. మాకేం ఇబ్బంది లేదు, మేము చట్టానికి లోబడే మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడన్నా మేము మాట్లాడిన దాంట్లో మీకు ఒక అక్షరం తప్పు కనబడితే అది మరి మీరు మళ్ళీ మాకు చెప్పుండ్రి, మేము సరిదిద్దుకుంటాం. మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్లు, ఇగో ఇది మార్టిగేజ్ చేసిరు మున్సిపాలిటీకి, గవర్నమెంట్ జాగాను గవర్నమెంట్కే మార్టిగేజ్ చేసిరు. ఇగో ఇది బిల్డింగ్ ప్లాను, ఇగో ఇది గవర్నమెంట్ కట్టినటువంటి ఫీజుకు సంబంధించినటువంటి రిసిప్ట్. నేను అడుగుతున్న రామన్న, కోర్టు సస్పెండ్ చేసినటువంటి డిగ్రీ ఎట్లా రిజిస్టర్ అయింది? మీరు అంటుండ్రు కదా మేము ఎవరికి దళారులకు అనుకూలంగా పనిచేస్తలేం,
మేము చాలా నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం, నీతిగా పనిచేస్తా ఉన్నాం. మా మీద అనవసరంగా కేంద్రం కక్ష కట్టింది అంటారు. మీరు ఎక్కడ నీతిగా లేరు, మీరు ఎక్కడ నిజాయితీగా లేరు. మీ ఎమ్మెల్సీలకి, మీకు అస్మదీయులు అనుకున్న వాళ్ళకి, మీకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా విలాసవంతమైనటువంటి బంగ్లాల నిర్మాణం కోసం ఎక్కడికక్కడ మీరు క్లియరెన్స్లు ఇస్తూ ఒక్కొక్క క్లియరెన్స్ వెనకాల 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనేటువంటి ఆరోపణల్ని వినబడతా ఉన్నాయి. నేను ఇంత క్రిస్టల్ క్లియర్గా మీరు లేని ఆదానికి ఏదో హిండన్బర్గ్ రిపోర్ట్ అనేదో వేరే దేశంలో ఎవరో ఒక జర్నలిస్ట్ మిత్రుడు రాసిన రిపోర్ట్ని పట్టుకొని ఇంత గోల పెడుతురు కదా. రామన్న, నేను జడ్జీల పేర్లతో సహా ఇస్తా ఉన్నా. ఒక వకీల్ని కాబట్టి భయం లేకుండా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా. ఇంత మంచికి ఇస్తా ఉన్నా నేను మీ కేటగారికల్ గా. ఏ జడ్జి గారు ఏ అప్పీల్లో ఏ రోజు ఈ జడ్జిమెంట్ రాసిరో కూడా నేను మీకు ఇస్తా ఉన్నా. గౌరవనీయులు మొదటి జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ 15 జూలై 2013 అయితే 18 డిసెంబర్ 2013 నాడే ఒక బెంచ్ కొట్టేసింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుల్ని డబుల్ బెంచ్ తర్వాత 2 జడ్జీలు కొట్టేసినారు. వీళ్ళు కొట్టేసింది కరెక్టే అని మీరు అప్పీల్ పోతే ఇంకో బెంచ్ కూడా చెప్పింది, ఇంకో 2 జడ్జీలు కూడా చెప్పారు. అయినా గవర్నమెంట్ భూమి రిజిస్ట్రేషన్ అయింది, మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు, మీరు బిల్డింగ్లు అందులో కట్టేసిర్రు. నేను జనార్దన్ రెడ్డి గారు గౌరవనీయులు IAS గారి పేరు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మీరు అన్నారు కదా నీతి మంత్రుల్ని నిజాయితీ మంత్రుల్ని మేము వెళ్ళి TSPSCలో కూర్చోబెడితే ప్రతిపక్షాలు అనవసరంగా గగ్గోలు పెడతా ఉన్నాయని. కోర్టు సస్పెండ్ అయినటువంటి జడ్జిమెంట్నే మీరు జడ్జిమెంట్ కింద కన్సిడర్ చేయకుండా పర్మిషన్లు ఇచ్చి 100 కోట్లు చేతులు మారేలాగా చేస్తున్నటువంటి మీరు, మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మిమ్ముల్ని, ముఖ్యంగా మీ మంత్రిత్వ శాఖలో ఇన్ని అవకతవకలు జరుగుతుంటే నేను అనుకుంటున్న బహుశా KTR గారు చాలా మంచివారు. KTR గారి నోటీసులో లేకుండానే ఈ 100 కోట్లు చేతులు మారుతా ఉన్నాయి. కిందున్న వాళ్ళు ఎవరో తింటున్నారేమో అనేటువంటి అనుమానం కూడా ప్రజలకు కలుగుతా ఉంది. అందుకని నాకు సమాధానం చెప్పకుండా తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను KTR గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. వాడెవడు నాకు ఎప్పుదందుకు అంటాడు రేపు పొద్దుల KTR అన్న, నువ్వు ఎట్లా సిరిసిల్ల ఎమ్మెల్యేనో నేను గట్ల దుబ్బాక ఎమ్మెల్యేగా అడుగుతున్నా. ఈ దేశ ప్రధానమంత్రిని ఎవరు కించపరిచినా గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇట్లే ప్రెస్ మీట్ పెట్టి ప్రగతి భవన్లో ఒక మాట చెప్పిండ్రు. ఎవడా వాడు ప్రధానమంత్రి మీద మాట్లాడుతున్నాడు, DGP ఏం చేస్తున్నావు, వాడిని తీసుకొచ్చి లోపలేయమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. రామన్న, నీకు యాదికుందే ఉందని నేను అనుకుంటున్నా, లేకపోతే మీ నెంబర్ ఏది పనిచేస్తుందో చెప్తే దానికి వాట్సాప్ కూడా పంపిస్తా. KCR గారు ఒకరోజు ఇట్లే ప్రెస్ మీట్ పెట్టి డిమానిటైజేషన్ అప్పుడు గౌరవ ప్రధానమంత్రిని ఉద్దేశించి కొంతమంది మీ పార్టీ ఎమ్మెల్యేలే తప్పుగా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు DGP, దేశ ప్రధాని అనే గౌరవం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎందుకు చూస్తున్నావు, తీసుకొచ్చి కేసు పెట్టి లోపలేసి బొక్కలేయమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. నేను అనుకుంటున్న ఈ రాష్ట్రానికి ఇంకా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారనే అనుకుంటున్నాను. వారి మాట ప్రివేల్ అయితే, వారి నోట్లకెళ్ళి వచ్చింది శాసనం అయితే ముందుగాల బొక్కలేయాల్సింది, ముందుగాల లోపలేయాల్సింది గౌరవనీయులు KTR గారినే వేయాల్సి వస్తుంది. ఎందుకంటే సిరిసిల్లలో నిన్న వారు మాట్లాడిన మాటలు ప్రధానమంత్రి అనేటువంటి స్థాయిని కూడా గౌరవించకుండా, కనీసం వయసును గౌరవించకుండా పొద్దున్న లేస్తే మళ్ళీ మాట్లాడతారు. మా తెలంగాణ అంటేనే సంస్కృతి, మా తెలంగాణ అంటేనే సాంప్రదాయం, బతుకమ్మైనా బోనమైనా పెద్దోళ్ళను గౌరవించుడైనా అసలు తెలంగాణనే జాతికి అన్ని నేర్పిస్తుంది అని చెప్తారు. మరి గట్లాంటి ఈ గడ్డ మీద గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు గంట గట్టిగా DGPకి చెప్పినాక ఎందుకు KTR గారి మీద కేసులు పెట్టవద్దు, ఎందుకు డిఫమేషన్ పదాలు మీకు ఎందుకు అప్లికబుల్ కావు, ఒకసారి మీరు ఆలోచించుకోండి KTR గారు. అందుకనే కార్యకర్తలను చూడంగానే ఆవేశపడి మాట్లాడినరని, నోరు జారిందని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా వినమ్రతతో విఘ్నతతో చదువుకున్నటువంటి ఒక రాజకీయ నాయకుడిగా నిన్న మీరు సిరిసిల్ల సభలో మాట్లాడినటువంటి పదాలన్నింటినీ బేషరతుగా విత్డ్రా చేసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి పదాలను నేను మాట్లాడను, ఎవరన్నా అట్లాంటి పదాలు మాట్లాడితే వారి విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను. మాకు నరేంద్ర మోడీ గారు అంటే నాకు కానీ మా నాన్నకు కానీ విశిష్టమైనటువంటి గౌరవం. మోడీ గారి మీద కాకుండా ప్రధానమంత్రి అనేటువంటి కుర్చీనైనా మేము గౌరవిస్తా ఉన్నాం. స్లిప్ ఆఫ్ టంగ్ జరిగింది అని చెప్పాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మీలాగానే నేను కూడా మిమ్మల్ని తిట్టాలన్న పదాలన్నీ తిట్టి రామన్న నాకు సంస్కారం అడ్డం వస్తుంది,
ఈ పదాలన్నీ నేను కూడా అనగలుగుతాను, కానీ అంటలేను. ఇవి చిన్న పదాలని మీకు అనిపిస్తున్నాయేమో, కానీ సాక్షాత్తు ఒక దేశ ప్రధానిని పెట్టుకొని మీరు ఇట్లా మాట్లాడడం అనేది మీ సంస్కారం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులను అడుగుండ్రి, ఇది కరెక్టే అంటవా అని మీ కొడుకును కూర్చోబెట్టుకొని అడగండి. వారు కరెక్టే అంటే మీరు అట్లా మాట్లాడండి. కానీ సభ్య సమాజంలో ఏ ఒక్కరు కూడా మీరు మాట్లాడుతున్నటువంటి పదాలు, మీరు మాట్లాడినటువంటి భాష, మీరు చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఎవరు వీటిని స్వాగతించారు కాబట్టి వెంటనే బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. లేదు, ఇదే మా తెలంగాణ భాష, ఇదే మా తెలంగాణ యాస, అందరం ఇట్లనే మాట్లాడుకుందాం, అన్ని పార్టీలలో ఇట్లే బూతుల్ని పెంపొందించుదాం, వీటినే చట్టబద్ధం చేద్దాం అని అనుకుంటే అర్జెంటుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభని అత్యవసరంగా సమావేశపరచుండ్రి. గౌరవనీయులు కేసీఆర్ గారిని అడిగి ఏమేం పదాలని అఫీషియలైజ్ చేయాలనుకుంటున్నామో, ఏ బూతు పదం కరెక్ట్ అని మీరు చెప్పదలుచుకున్నారో, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళని మంత్రుల్ని చౌటలి వెదవలి దద్దమ్మలు సన్నాసులని తిట్టి ఎందుకు తిడుతున్నారు సార్ గట్లానే ఎవరన్నా రిపోర్టర్ అడిగితే పని చేయని ఏమంటారు రాబాయ్, పని చేయకపోతే చౌట అంటారు, పని చేయకపోతే దద్దమ్మ అంటారు, పని చేయకపోతే సన్నాసి అంటారు. నేను గదే చెప్పినాను అని ఆ రోజు ఉద్యమ సమయంలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు చెప్పిన మాటలన్నింటినీ మనం లీగలైజ్ చేసి, ఇగో ఇది తెలంగాణ భాష, ఇది తెలంగాణ యాస, రేపటి నుంచి ఇక ప్రెస్ మీట్ పెడితే ఒకటే ఇక తిట్టుకోర్రి, ఎవరికి ఎన్ని సంస్కృతం వస్తే, ఎవరికి ఎన్ని బూతులు వస్తే అన్ని బూతులు తిట్టుకోండి అని మీరు చెప్పదలుచుకుంటే కేటీఆర్ గారు దయించి అర్జెంటుగా శాసనసభను ఏర్పాటు చేయండి. లేదంటే అర్జెంటుగా అఖిలపక్షాన్ని పిలువుండ్రి. అఖిలపక్షాన్ని పిలిచి నిన్న మీరు సిరిసిల్లలో మాట్లాడిన పదాలన్నీ కరెక్టే, మేము గచ్చిబౌలిలో శ్మశానం జాగా అమ్ముకున్నాం కాబట్టి మమ్మల్ని తిట్టూరి, లేకపోతే మేము మియాపూర్లో కోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి మమ్మల్ని తిట్టూరి అని కొన్ని పదాలని మీరే లీగలైజ్ చేసి మీరే అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసి ఇవి కరెక్ట్ అని చెప్పి మీరు ముందుకు ప్రొసీడ్ కండి కేటీఆర్ గారు. అప్పుడు తెలంగాణ సమాజం స్వాగతిస్తుందా, మీరు మాట్లాడినటువంటి పదాలు తప్పని చెప్తుందా, మీరే గుండె మీద చేసుకొని ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ చదువుకి మీరు విదేశాల్లో చేసినటువంటి పనికి నేను మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నాను. కానీ ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకుంటారా, ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటారా? రేపటి నుంచి నేను మాట్లాడకుండా మా కార్యకర్తలందరితో అవే పదాలు మిమ్మల్ని తిట్టిస్తే మీకు శోభిస్తుందా? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, ముంగటి నాగలు ఎట్లా పోతే వెనకాల నాగలు గట్లే పోతుంది. సార్ ఎట్లా పోతున్నాడో యువరాజు కూడా గట్లే పోతున్నాడు. అందుకని దీన్ని సంస్కరించాల్సినటువంటి బాధ్యతని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మీరు తీసుకుంటారా, లేదు దీన్ని లీగలైజ్ చేస్తారా? పోనీ అదన్నా చెప్పుండ్రు. దీన్ని లీగలైజ్ చేసుకుందామా, ఇదే కరెక్ట్, ఎవరు ఎక్కువ తిడతామనుకో బిరుదిద్దాం అని ఒక పోటీ పెట్టుర్రి, దానికి కూడా ఏమైనా పదవిలో పోస్టులో ఇస్తామంటే అది కూడా ఆలోచించుకుందాం. అదే సంస్కృతి అనుకుంటే ప్రజల ముందు అదే చెప్పుండ్రి. మీ ఆత్మీయ సమ్మేళనాలలో మీ కార్యకర్తలకి మీరు ఇదే నేర్పించదలుచుకుంటే ఇక దానికి ఆత్మీయ సమ్మేళనం అని పేరు ఎందుకన్నా, ట్యూషన్ క్లాస్ అని పెట్టుకో, రికార్డ్ చేసి రేపటి నుంచి అందరిని ఇవే పదాలు తిట్టమని చెప్పు. కాబట్టి ఇప్పటికైనా ఇంత ఓపికగా ఇంత సహనంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటున్నారంటే మాకు చదువు చెప్పిన సార్లు మాకు సంస్కారాన్ని నేర్పించారు, పెద్దలని గౌరవించమని చెప్పిండ్రు. మీరు వయసులో నాకంటే చిన్నోడైనా మీరు మంత్రి అనేటువంటి గౌరవప్రద స్థానంలో ఉన్నారు కాబట్టి గౌరవనీయులు కేటీఆర్ గారు అని మాట్లాడుతా ఉన్నాం. ఆ గౌరవాన్ని కాపాడుకుంటారని ప్రధానిని మీకంటే వయసులో పెద్దలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం సంస్కారవంతంగా మాట్లాడాలని, ఎల్లుండి జరగబోయేటువంటి రాములోరి పెళ్లిలో ఆ రాముడు మీకు ఆ దిశగా మంచి బుద్ధిని ప్రసాదించాలని, మీరు వస్తారో మీ నాయన వస్తాడో లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇంకెవరన్నా వస్తారో వాళ్ళతోటి మీ మనసు మార్చాలని ఆ దేవునికి దండం పెట్టించుకోరామన్న పేరు రాముని పేరు పెట్టుకున్నందుకు ఎల్లుండి జరిగే రాములోరి పెళ్లి తర్వాతనైనా నీ నోరుని ఫినాయిల్తో కడుక్కుంటావో లేకపోతే ఆడ గోదావరి నీళ్లతో కడుక్కుంటావో కడుక్కొని కొంచెం సభ్య సమాజం స్వాగతించే భాషలో మాట్లాడాలని గౌరవనీయులు కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ, మియాపూర్ సర్వే నెంబర్ 77 నేను ఇన్ని ఆధారాలు చూపెట్టిన, ఇన్ని కోర్టు జడ్జిమెంట్లు చూపెట్టిన. నిజంగా మీరు మున్సిపల్ శాఖ మంత్రి అయితే మీ శాఖలో జరిగినటువంటి అవినీతి మీద మీరు సమీక్ష జరుపుండ్రి. మీ ఆఫీసులో ఏమన్నా కాగితాలు దొరకకపోతే నన్ను విలువుండ్రి, మీకు కావాల్సిన అన్ని కాగితాలు తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాం. అప్రాపరేట్ గా నిర్ణయం తీసుకోవాలి. ఈ కుంభకోణాలన్నింటికి కూడా సంబంధిత మంత్రిగా మీరే బాధ్యత వహిస్తారా, సమాధానం చెప్తారనేది మీరు ఆలోచించుకోవాలని వినమ్రంగా గౌరవనీయులు ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము చెప్పిన ఈ పదాలు ఏవి మీకు అర్థం కాకపోతే, మా భాష మీకు నచ్చకపోతే, మీ భాషనే మీరు కరెక్ట్ అని ఫీల్ అయితే
రామన్న, నేను నీకంటే 6 ఏళ్ల ముందు నుంచి తెలంగాణలో ఉద్యమంలో ఉండొచ్చినండి. ప్రతి రోడ్డు మీద ప్రతి చౌరస్తాలో నినాదాలు ఇచ్చేటప్పుడు ఒక నినాదం చెప్పొచ్చినండి. ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పొచ్చినండి. కాబట్టి నువ్వు 3 అంటే మేము 30 అనగలుగుతాం. ఇది మంచిది కాదు. దీనికి ఎల్లుండి రాములవారి పెళ్లితోటైనా ఫుల్ స్టాప్ పెట్టాలని నేను కేటీఆర్ గారికి సవినయంగా సూచించదలుచుకున్నాను. వాడేవాడు నాకు చెప్పేందుకు, వీడేవాడు నాకు చెప్పేందుకు అని మాట్లాడితేన్నా నువ్వు ఈనాడ మాట్లాడుతావు కానీ నేను నీ ఊరికి వచ్చి నీ చౌరస్తాలనే మాట్లాడొస్తానా, నాకేం భయం లేదని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి ఆల్. గతంలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి మీద ఆరోపణలు వచ్చినటువంటి మాట వాస్తవమా కాదనేది మీరు ఒకసారి మీడియా మిత్రులు కూడా చూడాలి. 1983, 85, 90 మధ్య కాలంలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి మీద ఇట్లాంటి ఆరోపణలు వచ్చినటువంటి మాట, మీడియాలో ఆరోపణలు వచ్చిన మాట, పేపర్లలో వార్తలు చదివినటువంటి మాట మేము కూడా చిన్నగా ఉన్నాం అన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్న వాళ్ళు మేము కూడా చూసినాం. అట్లా వచ్చినటువంటి పదాలనే ఎవరైనా అనుంటే మీరు చదువుకున్న వాళ్ళు కదా, నేను ఇంత వినమ్రంగా చెప్పిన కదా, మీరు కూడా చెప్పి ఉండాల్సింది. కానీ తిట్టాల్సినవి అనుకున్నాయన్ని తిట్టి బూతులన్నీ మాట్లాడి లేదు లేదు నాకు సంస్కారం అడ్డం వస్తుంది అని కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకోవడం ఎంతవరకు విఘ్నతనో గౌరవనీయులు కేటీఆర్ గారు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ అన్న. దీని మీద నేను చీఫ్ సెక్రటరీ గారి మీద కంప్లైంట్ రాస్తా ఉన్నాను రిపీటెడ్గా, బట్ షీ ఈజ్ నాట్ రెస్పాండింగ్. ఐ హోప్ దట్ షీ విల్ రెస్పాండ్. చీఫ్ సెక్రటరీ గారు రెస్పాండ్ అవుతారని ఆశపడతా ఉన్నాం. వారు రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అయ్యేంత వరదాకా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తాను. సర్వే నెంబర్ 77, సర్వే నెంబర్ 78, ఇతర ప్రాంతాలకు ఇచ్చినటువంటి 40 ఎకరాల ప్రివిలేజీలు ఇవన్నీ కూడా ఫైల్స్ అయితే బిల్డప్ అవుతా ఉన్నాయి. ఒక్కొక్క ఫైల్ని సంబంధిత అధికారులకి సంబంధిత కోర్టులకు అయితే ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాం. కోర్టులైనా సకాలంలో జోక్యం చేసుకొని ఈ అన్యాయాలకి అక్రమాలకి చరమగీతం పాడతాయని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఐ హోప్ ఫర్ ఇట్. అది జరగకపోతే ఖచ్చితంగా అప్రాప్రియేట్ ప్లాట్ఫామ్ మీద కొట్లాడతాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.